కీర్తనలు 37 అధ్యాయం. ఈ అధ్యాయంలో 40 వచనాలు మనం చూస్తున్నాం. దానిలో ఒక ముఖ్య ఆలోచన కలిగినటువంటి కొన్ని వాక్యాలను మాత్రం చదువుదాం. 9వ వచనం, కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందరు. తర్వాత 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందరు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. 29వ వచనం, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. 34వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచిదవు. ఈ అధ్యాయంలో ఈ 5 వచనాలలో కూడా యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు మరి నీతిమంతులుగా ఉన్నవారు భూమిని స్వతంత్రించుకొందరు అని రాయబడినట్లుగా మనం గమనిస్తున్నాం. తర్వాత ఈ అధ్యాయం అది హెడ్డింగ్లో చూసినప్పుడు దావీదు కీర్తన అని వ్రాయబడింది. తర్వాత అతడు ఈ కీర్తన 25వ వచనంలో, నేను చిన్నవాడనైంటిని, ఇప్పుడు ముసలివాడనైనాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. కనుక అతను వృద్ధుడైన తరువాత రాసినట్లుగా కూడా మనం గమనించుతున్నాము ఈ కీర్తనలో. తరువాత దానికి సూచనగా ఇంకొకటి కూడా ఉన్నది. 38వ వచనంలో, ఒకడాయనను నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. 38వ వచనంలో చెప్పబడినటువంటి అనేక మంది అపరాధులు ఎవరెవరైతే సరైన విధంగా జీవించలేదో, తన జీవితంలో అనేక మందిని చూచిన తరువాత మరి తాను ఏ విధంగా జీవించగలిగాడో అదంతయో గమనించిన తరువాత ఈ కీర్తన రాసిన వాడుగా కనబడుతున్నాడు దావీదు. తర్వాత ఈ కీర్తనలో ఇంకొక విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఒకటి, దేవుని ఎరిగి దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన బిడ్డలు, దేవుని యొక్క ఆత్మ అనుసారంగా జీవిస్తూ నీతి కార్యములను జరిగించుతూ ఈ లోకంలో జీవించినటువంటి బిడ్డలు. వారికి భిన్నంగా తర్వాత 1వ వచనంలో చూస్తున్నట్లుగా చెడ్డవారు, దుష్కార్యములు చేయవారు, భక్తిహీనులు, వారిని తర్వాత 7వ వచనంలో చూస్తే దురాలోచనలు నెరవేర్చుకునేవారు. తర్వాత 10వ వచనంలో కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. తర్వాత ఇలా భక్తిహీనులు, నీతిమంతులు వారిద్దరికీ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అనేక వచనాలలో మనం చూస్తున్నాం. తర్వాత నీతిమంతులను గురించి ఎంత చెప్పినారో అంతకంటే ఎక్కువగా ఎవరైతే అనైతికతను, తర్వాత దేవుని యందు భయం లేకుండా ఈ లోకం మాత్రమే ఆలోచన కలిగి జీవించుతూ వారు ఇక్కడ దాని విషయమై వర్ధిల్లటానికి జీవించేవారుగా ఉన్నారో, తర్వాత ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారు దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించడం ద్వారా దేవుడు వారికి ఏం చేయబోతున్నాడు అనేటువంటి దాని గురించి వివరంగా ఈ కీర్తనలో రాసినాడు. చూడండి కొన్ని విషయాలు. 1వ వచనంలో, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. తర్వాత 7వ వచనం ఆఖరి భాగంలో, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకము. తర్వాత 10వ వచనం, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. తర్వాత 9వ వచనం మొదటి భాగంలో, కీడు చేయువారు నిర్మూలమగుదురు. 12వ వచనం, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. తర్వాత 16వ వచనం, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. 17వ వచనం, భక్తిహీనుల బాహువులు విరవబడును. 21వ వచనం, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు. ఇలా మనం నీతిమంతులు భక్తిహీనుల యొక్క వ్యత్యాసం చక్కగా ఈ కీర్తనలో వ్రాయబడినది.
అయితే మొదట మనం చదివినటువంటి మనం అనేక విషయాలలో అనేక కీర్తనల్లో కూడా భక్తిహీనులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, తర్వాత ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు లేనివారు, లేక కొంతమంది నామకార్థంగా ఉండి దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ దానిలో ఉన్న శక్తిని ఆశ్రయించినటువంటి వారు, తర్వాత దేవుడికి దూరంగా ఉంటూ లోకము అనేటువంటి దాని విషయంలోనే ఆసక్తి కలిగి ఇక్కడ ఉన్నటువంటి దానిని సుఖించి ఇది మాత్రమే శాశ్వతమైనదనేటువంటి దృక్పథంతో జీవించేటువంటి అనేక మంది బిడ్డలు ఈ వాక్యంలో రాయబడినట్లుగా జీవిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ఎవరైతే యథార్థమైన హృదయంతో ప్రభువుని మరి చక్కగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఆత్మ యొక్క ప్రేరేపణ చేత దినదినము దేవుడు కోరిన విధంగా దేవుని యొక్క ప్రభుత్వానికి లోబడి అధికారాన్ని వారి జీవితంలో అన్వయించుకుంటూ నీతి కార్యములలో ముందుకు కొనసాగుతున్నటువంటి బిడ్డలకు దేవుడు ఏ విధంగా చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా దావీదు చక్కగా వివరించి చెప్పాడు. అది దావీదు యొక్క సొంత అనుభవం కూడా అయినది. ఏ విధంగా తన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా మరి దేవుడు తనకు తోడుగా ఉండి చక్కగా నడిపించి ముదిమి వరకు తీసుకుని వచ్చి ఇప్పుడు తన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా గతంలో తన యొక్క జీవితాన్ని పోల్చి చూసుకున్నప్పుడు ఏ విధంగా తన జీవిత యాత్ర అంతటిలో కూడా అనేక మంది భక్తిహీనులు తారసపడ్డారు. వారందరి నుంచి దేవుడు ఏ విధంగా తనను కాపాడి తన హృదయాన్ని భద్రపరిచి దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిగా దేవుని యొక్క అధికారానికి లోబడి జీవించగలగటానికి కృప చూపించాడో, దాని ద్వారా ఏ విధంగా అతడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందగలిగి ఇంతవరకు నడిపించబడ్డాడు అనేది చూచిన తరువాత ఈ కీర్తన మనందరికీ కూడా క్షేమం కలిగేటట్లుగా, ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేటట్లుగా, రాబోయే దినాలలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం రుచి చూడగలగటానికి మన హృదయాలు సిద్ధపరచబడగలిగే విధంగా దీనిని మనకు పొందుపరిచి ఉన్నాడు. మరలా మొదట చదివినటువంటి వాక్య భాగాల్లోని కొన్ని విషయాలు చూద్దాం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. తర్వాత 11వ వచనంలో దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, యెహోవా ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. తర్వాత 29లో నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు. తర్వాత 34వ వచనంలో భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. మనం నూతన నిబంధనలో వారు పాత నిబంధనలో దేవుడు దావీదు ద్వారా పలికినప్పుడు ఒక రకమైన ఉద్దేశం ఉన్నది. ఏంటంటే కనాను దేశం అనేటువంటిది దేవుడు అబ్రహాంకు వాగ్దానం అనుగ్రహించి ఇచ్చినటువంటి దేశం. అంతకు మునుపు దానిలో కొన్ని తెగల వారు జీవిస్తున్నారు. అమోరీలు, హిత్తీలు, ఎబూసీలు, హివ్వీలు, ఈ కనానీయులు, వీరందరూ జీవించినప్పుడు వాళ్ళందరినీ కూడా పారద్రోలి ఈ దేశాన్ని వారు స్వతంత్రించుకోవాలి. సో అంటే వారు దేవుడి మీద ఆధారపడి దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని పొందగలగాలి. మనం న్యాయాధిపతులు గ్రంథం 2వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రతివారు ఎంతెంత భూభాగాన్ని వారికి ఇవ్వబడినటువంటి గోత్రముల చొప్పున స్వతంత్రించుకున్నారో, ఇంకా కొంత భూమి స్వతంత్రించుకోకుండా దిగబడిపోయిందో మనం న్యాయాధిపతులు మొదటి గ్రంథాల్లో చూడగలుగుతాం. అంటే ఎంతగా స్వతంత్రించుకోవాలో అంతగా స్వతంత్రించుకోలేకపోయారని అర్థమవుతుంది. వాగ్దానము దేవుని చేత చేయబడినప్పటికీ వారు ఎటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి వారితో పోరాడి ఆ భూమిని స్వతంత్రించుకోవాలో స్వతంత్రించుకోలేకపోయారు సంపూర్ణంగా. అది ఈ లోక సంబంధంగా వారికి అనుగ్రహించబడినటువంటి వాగ్దానం. వారు ఏ విధంగా దేవుని మీద ఆధారపడితే దేవుడు వారికి సహాయపడి ఆ భూమిని స్వతంత్రించుకునేలాగున చేస్తాడో ఆ దావీదు చెప్పబడినప్పుడు అతని యొక్క ఉద్దేశం కూడా కొంతవరకు అది. కానీ అతని సమయంలో చాలా వరకు భూమిని అతడు ఆక్రమించుకున్నాడు. ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలు అంటే మోయాబీలు, అమాలేకీలు, అమోరీ, అందరినీ కూడా ఫిలిస్తీన్లు, వీరందరినీ కూడా ఓడించాడు. అమ్మోనీయులు వాళ్ళందరూ కూడా అతనికి దాసులై కప్పం కట్టేవారుగా చేయబడ్డారు. కానీ దాని అంతటిలో కూడా అతడు యెహోవా మీద ఆధారపడి
దేవుని వైపు చూస్తూ దేవుని ద్వారా నడిపించబడటం ద్వారా దేవుడు తన పక్షంగా చేసిన కార్యంగా గుర్తించి, ఇతరులు ఒకవేళ వర్ధిల్లుతున్నప్పటికీ కూడా అతడు తన హృదయంలో వ్యసనపడకుండా, మత్సరపడకుండా దేవుడి మీద మాత్రమే కనిపెట్టుకుని ఉండి తన జీవితాన్ని జీవించగలిగాడు. నూతన నిబంధనలో మనము పిలువబడినటువంటి దేశం పరలోక సంబంధమైనటువంటిది. అక్కడకు మనము పిలువబడి ఉన్నాం కనుక ఎవరైతే ఇప్పుడు నీతిమంతులుగా చేయబడినటువంటి బిడ్డలు నీతి కార్యాలను జరిగించుతూ దేవుడు కోరిన విధంగా ఆయన సన్నిధిలో వేచి ఉండి రాబోతున్నటువంటి మహిమ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ ఇవ్వబడినటువంటి వాగ్దానం పరలోక సంబంధమైనటువంటి రాజ్యం. కనుక ఇక్కడ మనం చెప్పబడినటువంటి కొన్ని గుణాలు చూడండి. 9వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు వేచి ఉండి ఆయన యందు మనం జీవించుతూ ఆయన రాకడ కొరకు కనిపెట్టుతూ ఆయన కోరిన విధంగా జీవించిన వారని అర్థం. ఆ విధంగా జీవించుతున్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి మాలిన్యం నుంచి, ఆశ నుంచి తప్పించి రాబోతున్నటువంటి రాబోతున్న మహిమ కొరకు, మహిమను బట్టి నిరీక్షణ కలిగి జీవించే వారంగా చేయబడతాం. సో ఆ ప్రక్రియలో మనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దేవునికి ఇష్టకరం కానటువంటి గుణమంతటి కూడా మార్చబడి ప్రభు ఎటువంటి విధంగా మనం జీవించాలని కోరుతున్నాడో దాన్ని అంతటిని నేర్చుకున్నట్టు అనేటువంటిదే యెహోవా కొరకు కనిపెట్టుకున్నట్టు అంటే అర్థం. అంటే ఆయన వస్తాడనేటువంటిది ఎదురు చూడటంలో ఏంటి, ఆయన వచ్చినప్పుడు ఆయన వలె మనము మార్చబడి ఆయనతో పాటుగా లేవనెత్తబడాలి. అంటే ఆయన ఏ విధంగా పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఉన్నాడో మనం కూడా అటువంటి పరిశుద్ధీకరణలో పాలివారమై ఉంటేనే మనం ఆయనను చూడగలుగుతాం. పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయనను చూడలేరు. తర్వాత 11వ వచనంలో దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనులు అంటే వాళ్ళ యొక్క సొంత హక్కులను కూడా పోగొట్టుకునటానికి ఇష్టపడి ఎటువంటి తగ్గింపులో జీవించాలో, అంటే హృదయంలోనూ బయట ఎటువంటి పోరాటం లేకుండా దేవుడు అనుమతించిన దానిని అంగీకరించగలిగినటువంటి హృదయం కలిగిన వారని అర్థం. మనం లోకంలో అనైతికతతోటి, అవినీతితోటి అనేక మంది జీవించుతూ వర్ధిల్లుతున్నప్పుడు నీతిగా జీవించాలని మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మన యొక్క ఇబ్బందులు, ఇరుకులన్నిటిలో మనం పడిపోతూ కష్టంలో జీవించేటువంటి సమయంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకున్నటువంటి హక్కులను కూడా మనం వదులుకొని దేవుడు అనుమతించిన దానిలో మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు మాత్రమే మనం ఆ దీనత్వాన్ని నేర్చుకోగలుగుతాం. అటువంటి వారు భూమిని స్వతంత్రించుకుందరు అని చెప్పబడుతుంది. కనుక మన జీవితంలో అటువంటి విధంగా, అంటే రాబోతున్నటువంటి మహిమ నిరీక్షణ మన హృదయంలో బలంగా పనిచేయడం ద్వారా దేవుని యొక్క ప్రభుత్వానికి ఆయన మన అనుమతించినటువంటి జీవిత పరిస్థితులకు లోబడి జీవించగలగటం అనేటువంటిదే దీనత్వం. తర్వాత ఇతరుల పక్షంగా కూడా ఎవరైనా మనకి ఇబ్బంది కలుగజేసినప్పటికీ, లేక ఇంకా రకమైనటువంటి కష్టాన్ని కలుగజేసినప్పటికీ కూడా వాళ్ళ పక్షంగా మన హృదయాలు ఎటువంటి విధంగా ఉండాలో దేవుని దృష్టిలో అటువంటి విధంగా అలవరుచుకొని జీవించగలిగినటువంటి జీవితమే దీనత్వం. వాళ్లకు కలిగిన దాన్ని బట్టి, లేక వాళ్ళు మనకి నొప్పిని, కష్టాన్ని, ఇబ్బందిని కలుగు చేసిన దాన్ని బట్టి మన హృదయంలో కనుక వేరైనటువంటి తలంపు, భావన ఉంటే అది దీనత్వంగా దేవుడు పరిగణించడు. కనుక ఎవరి హృదయంలో అయితే దేవుడు రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి రాజ్యంలో మనను పాలివారుగా చేయబోతున్నాడు అనేటువంటి నిరీక్షణ కలిగి జీవించటానికి ఇష్టపడతారో, దానికి తగిన విధంగా దేవుని యొక్క ప్రభుత్వానికి, అధికారానికి వాళ్ళ యొక్క జీవితాన్ని సమర్పించుకుంటారో వాళ్ళు దేవుని దృష్టిలో దీనులుగా పరిగణించబడి రాబోతున్నటువంటి మహిమకు పాలివారుగా చేయబడతారు. తర్వాత 22వ వచనం, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. యెహోవా ఆశీర్వాదం ఏమిటి? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు భూలోకాన్ని, భూమి మీద ఉన్న ప్రతిదానిని, ఆకాశంలో ఎగురు ప్రతి పక్షిని, సముద్రంలో ఉన్న ప్రతి దానిని కూడా మనుషుడు ఏలాలని కోరాడు. కానీ మనుషుడు దేవుని యొక్క ప్రణాళికల నుంచి పాపం చేయడం ద్వారా తప్పిపోయాడు.
మరలా దేవుని యొక్క ఆశీర్వాదం మనకు నిజమైనది ఏంటి అంటే తిరిగి మనలను ఆయన ఏ ప్రణాళికతో మొట్టమొదటిలో ఆదికాండంలో సృష్టించాడో ఆ ప్రణాళికలోనికి మనిషి వచ్చి జీవించడం అనేటువంటిదే నిజమైనటువంటి ఆశీర్వాదం. సో ఆ ఆశీర్వాదం యెహోవా చేత ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. అంటే మొట్టమొదటిలో దేవుడు ఏ విధంగా భూమిని మనుషుడు ఏలాలని కోరాడో ఆ విధంగా మనుషుడు భూమిని ఏలగలిగే విధంగా చేయబడతాడు అని చెప్తున్నాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. మరి అటువంటి ఆశీర్వాదం కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలను విడిచిపెట్టి, అంటే ఆ రాబోతున్నటువంటి మహిమకు భిన్నంగా ఉండేటువంటి ప్రతి విధమైన ప్రవర్తనను కూడా మరల్చుకునే దేవుడు కోరిన విధంగా ఆయన ఆశీర్వాదాన్ని పొందగలగటానికి అర్హులంగా చేయబడినటువంటి అంతరంగంలో ఏదైతే మార్పు స్వభావం అవసరమో. ఎందుకంటే భూమిని స్వతంత్రించుకున్నటువంటి అర్థం ఏంటంటే భూమి మీద మనం ఉండటం అని కాదు అర్థం. భూమి మీద ప్రభుత్వం చేయటం. భూమి మీద ప్రభుత్వం చేయాలంటే దానికి కావలసినటువంటి నైతికత, పరిశుద్ధత ఉన్నప్పుడు మాత్రమే దాని మీద మనిషి అధికారం చేయగలడు. ఆ పరిశుద్ధత, నైతికత కలిగినటువంటి జీవితం మన హృదయాలలో ఇప్పుడు గనక మొలకెత్తి అది అంతకంతకు అభివృద్ధి చెంది దేవుడు కోరిన విధంగా మనం దానిని నిర్వహించగలిగినటువంటి స్థాయికి మన జీవితంలో మార్పు సంభవించితేనే కానీ ఆ భూమిని మనం స్వతంత్రించుకోలేం. సో అది నిజమైనటువంటి ఆశీర్వాదమైనది. సో దాని కొరకు మనం కనిపెట్టి చూడాలి. కనుక ఇక్కడున్నటువంటి వాటన్నిటిని విడిచిపెట్టగలిగి రాబోతున్నటువంటి మహిమలో దేవుడు మనలను భూమి మీద తన యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో తన యొక్క ప్రభుత్వంలో పనిచేయగలగటానికి అర్హులుగా ఎంచబడినట్లయితే దానికి ఎటువంటి అంతరంగంలో ఆ పరిశుద్ధత, నైతికత కలిగినటువంటి ప్రవర్తన మార్పు అవసరమో అది నిజమైనటువంటి ఆశీర్వాదం. కనుక మన జీవితంలో మనము ఆయన యొక్క ఆశీర్వాదాలు ఇక్కడున్నటువంటి వాటి కొరకే కనుక మనం పోరాడుతూ మన ప్రార్థనలో గోజాడుతూ దీవించమని అడగటం అనేటువంటిది సహజంగా మనందరి జీవితాల్లో జరుగుతున్న విషయం. కానీ నిజమైనటువంటి ఆశీర్వాదం రాబోతున్నటువంటి మహిమలో ఆయన మనుషులు సృష్టించుటలో కలిగినటువంటి ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడగలగటానికి మన అంతరంగంలో ఆ పరిశుద్ధత, నైతికత, దానికి ఆ అధికారాన్ని నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం యొక్క అంతరంగ ఆత్మ సామర్థ్యత ఏదైతే అవసరమో దానిని పొందగలగటం అనేటువంటిదే నిజమైనటువంటి ఆశీర్వాదం. తర్వాత 29వ వచనం, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. ఇప్పుడు ఎవరైనా సరే ఎంత ఆస్తి లేక ఇంకా ఎంత డబ్బులు అవన్నీ కూడా పొందినప్పటికీ కూడా నిత్యము నివసించలేరు. కానీ నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. భూమిని స్వతంత్రించుకున్నట్టు అంటే ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ఆ నీతిని కలిగిన వారు, సో నీతిగా జీవించేవారు నీతిమంతులు. ఆ నీతిమంతులు అనేటువంటి వారు అంటే దేవుడు చెప్పిన విధంగా నీతి కార్యములను జరిగించువారు అని అర్థం. సో దేవుడు నీతిమంతుడు, నీతి కార్యములను జరిగించువారిని ప్రేమించువాడు. సో దావీదు కూడా చెప్తున్నాడు, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. కీర్తనలు 18వ అధ్యాయం 20వ వచనం. కనుక పౌలు కూడా ఫిలిప్పీలు రాసిన పత్రికలో మీరు నీతి ఫలములు కలిగి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబడవాలని నేను ప్రార్థిస్తున్నాను. కనుక మన జీవితంలో ఆ నీతిగా దేవుని దృష్టిలో ఏది సరైనదో, ఆయనకి ఏది అంగీకారమో, ఏది ఆయన కోరుతున్నాడో దానిని కలిగి జీవించగలిగినటువంటి వారు రాబోయేటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో భూమిని స్వతంత్రించుకొందురు అని చెప్తున్నాడు. తర్వాత మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో కనుక చూస్తే పెండి కుమార్తెకు సన్నపు నార వస్త్రములు ఇవ్వబడ్డాయి. ఆ సన్న నార వస్త్రములు ఆ పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. కనుక ఆ విధంగా నీతిగా చేయబడి నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడి నీతి కార్యములను సహజంగా వారి జీవితాలలో దినదినము కొనసాగించుతూ దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి బిడ్డలు వారు చేసినటువంటి కార్యములు వారికి పెండ్లి కుమార్తె యొక్క వస్త్రములుగా మరల్చబడతాయి. అటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద పరలోకంలో కూడా జరిగించినప్పుడు ఆయనతో పాటుగా వారు రాజ్య పరిపాలన చేసేవారుగా ఎంచబడతారు. ఆ విధంగా వారు భూమిని స్వతంత్రించుకుంటారు. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం,
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఇక్కడ చెప్పబడినటువంటి సాత్వికులు అనే మాట, తర్వాత పాత నిబంధనలో ఇప్పుడు మనం చదివినటువంటి దీనులు అనేటువంటి మాట ఇంగ్లీష్లో రెండు ఒకటే మాట వాడబడ్డాయి. అది మన ప్రభు యొక్క కొండ ప్రసంగంలో కూడా సాత్వికులు భూమిని పూర్లోకమును స్వతంత్రించుకుందరు అని రాయబడింది. తర్వాత 10వ వచనంలో చూస్తే అదే అధ్యాయంలో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇక్కడ ఎవరైతే సాత్వికులుగా ఉంటున్నారో వారికి భూలోకం, ఎవరైతే నీతిమంతులుగా ఉంటున్నారో వారికి పరలోక రాజ్యం, రెండు ఇవ్వబడ్డాయి. అంటే ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తూ దీనులుగా ఉన్నారో ఈ రెండు గుణాల గురించే ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తనలు కూడా ఉన్నాయి. దీనులు, నీతిమంతులు, ఆ ఇద్దరే భక్తిహీనులకు భిన్నంగా జీవిస్తున్నటువంటి వారు పరిశుద్ధులు. సో ఇక్కడ చెప్పబడినటువంటి నీతిమంతులుగా జీవించువారు వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు, సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇద్దరు కూడా విశ్వాసులే, ఒకరే కనుక ప్రభువుతో కూడా కలిసి ఎవరైతే ఆయనతో మహిమలో ఉండటానికి సిద్ధపడి దేవుడు వారిని అటువంటి మహిమకు అర్హులుగా ఎంచుతారో వారిని గురించి చెప్పబడింది ఏంటంటే, మన ప్రభువు మహిమలో వచ్చినప్పుడు 1000 సంవత్సరాల పరిపాలనలో పరలోక రాజ్యం నుంచి రాజ్యం చేయబోతున్నాడు. ఆయన పరిశుద్ధుల మీద శిరసగా ఉండి ఆయనతో పాటుగా సంఘంలో చక్కగా అతకబడి ఆయన జీవం ద్వారా జీవిస్తూ ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన యొక్క పరిశుద్ధతను గాయకుంటూ ఆయన చెప్పినటువంటి నీతి కార్యములను జరిగించుతున్నటువంటి బిడ్డలు అందరూ కూడా ఆయనతో పాటు లేవనెత్తబడేటువంటి గుంపులోనూ పెండి కుమార్తె యొక్క గుంపులోనూ ఉండగలుగుతారు. వారు పరలోకం నుంచి రాజ్యం చేయబోయేవారుగా ఉన్నారు. ఎవరైతే పరలోకంలో నుంచి రాజ్యం చేయబోతున్నారో వారికి భూమి మీద కూడా హక్కు కల్పించబడుతుంది. ఉదాహరణకి సాతాను ఇప్పుడు ఆకాశ మండలం మందు ఉన్నాడు. అతడు అక్కడ నుంచి ఇక్కడ మన వాక్యంలో అతని గురించి చూసినప్పుడు అతడు ఈ లోకానికి అధిపతిగా కూడా వ్రాయబడింది. అంటే ఆ ప్రాంతంలో పరలోకంలో ఉంటున్నటువంటి అపవాది ఎక్కడైతే ఉంటాడో ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి బిడ్డలు భూలోకంలో కూడా రాజ్యం చేసేవారుగా ఉన్నారు. అతడు రాజ్యం చేస్తాడు. కనుక ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో పరలోకంలో యుద్ధం జరిగి అపవాది అతని దూతలందరూ కూడా కింద పడవేయబడినప్పుడు ఆ ప్రాంతాన్ని మన ప్రభువు అతనితో పాటుగా జయించినటువంటి విశ్వాసులు ఆక్రమించుకొని ఆ ప్రదేశాన్ని అక్కడ నుంచి వారు భూమి మీద కూడా రాజ్యం చేయబోయేవారుగా చేయబడతారు. కనుక మనం కీర్తన 37వ అధ్యాయంలో చెప్పబడినటువంటిదిగా దీనులు భూలోకమును స్వతంత్రించుకుందరు, నీతిమంతులు భూలోకమును స్వతంత్రించుకుందరు అంటే అర్థం ఏంటంటే ఆ విధంగా రాబోతున్నటువంటి మహిమ నిరీక్షణ కలిగి ఆ రాజ్యమునకు సిద్ధపరుచుకున్నటువంటి జీవితం కలిగినటువంటి బిడ్డలు పరలోకములో ఉండి భూమి మీద రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఇక్కడ ఉన్నటువంటి దాని మీద రాజ్యం చేయబోయేవారుగా ఎంచబడతారు ప్రభు చేత. కనుక దావీదు ఏం చెప్తున్నాడంటే అతడు కూడా అదే నిరీక్షణ కలిగిన వాడే, అటువంటి దాని కొరకు జీవించేవాడుగా అతడు గుర్తెరిగి అది మనందరికీ కూడా క్షేమకరమైనటువంటి విధంగా తన జీవితం అంతటిని కూడా వడకట్టి ధారపోసి అది వడకట్టి చక్కగా మనందరికీ కూడా లాభకరంగా మార్చి రాసినాడు. కనుక మనం చూడవలసిన విషయం ఏంటంటే అది ఇంకొక చోట చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం నుంచి, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు అంటే మన ప్రభు అయిన 1000 సంవత్సరాలలో వచ్చి ఈ లోకమంతటి యొక్క పరిపాలనా విధానాన్ని దేవుని యొక్క క్రమంలోనికి తీసుకుని వచ్చుట అని అర్థం. కింద రాయబడింది పునఃస్థితి స్థాపన మందు, అంటే అంతకు మునుపు ఏదైతే దేవుడు తను ఉద్దేశించి ఆది కాండంలో భూమిని ఆకాశాన్ని సృష్టించి సరైన విధంగా మనిషి ద్వారా ఎలాలని కోరుతున్నాడో అది స్థాపించబడినప్పుడు అని అర్థం. మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్చు. ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు వీరందరూ కూడా చనిపోయారు. కానీ వాళ్ళందరూ కూడా మొదటి పునరుద్ధానంలో పాలుపంపులు పొందిన వారై
ప్రభుతో కూడా మహిమలో తిరిగి వచ్చి మన ప్రభు తన మహిమా సింహాసనమందు ఆసీనుడైండుట, అది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఆ దర్శనాన్ని. అప్పుడు వారు కూడా 12 గోత్రాలకు తీర్పు తీర్చడానికి 12 సింహాసనంలో ఆసీనులై ఉంటారని. తర్వాత ఏం చెప్తున్నాడంటే, నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుందరు. 2 ఇస్తారు, అంటే పరలోక సంబంధమైనది, ఈ లోక సంబంధమైనది కూడా పొందగలుగుతారు మీరు అని చెప్తున్నాడు పేతురు అడిగిన ప్రశ్నకి. కనుక మనం విశ్వాసులైన మనం ఆ 12 గోత్రాలకు తీర్పు తీర్చేటువంటి దర్జా మనకి ఇవ్వబడదు, కానీ ఎందుకంటే అది వారికి సంబంధించింది కనుక. కానీ పరలోకంలో ఉన్నటువంటి మనం రాబోతున్నటువంటి మహిమలో పరలోకంలోనూ భూలోకంలోనూ రాజ్యం చేసేటువంటి హోదాలోనికి అర్హులని ఎంచబడిన వారందరూ కూడా తీసుకొని రాబడతారు. కనుక అటువంటి విధంగా ఆ మహిమకు పాత్రులుగా ఎంచబడి దానిలో జీవించగలగటానికి అవసరమైనటువంటి విధంగా భక్తిహీనులు ఈ లోకమైనటువంటి పోకడకు భిన్నంగా మనందరం కూడా ఏ విధంగా జీవించాలో అనేటువంటిది ఈ వచనాలన్నిటిలో కూడా వ్రాయబడింది. చివరగా 34వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కనుక ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అంటే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుట. అంటే మన జీవితంలో మరి ప్రతిరోజు జరిగేటువంటి సంఘర్షణలు అన్నిటిలో కూడా ఇప్పుడున్నటువంటి సమస్యలకు మనం పరిష్కారం చూచుట అనేటువంటిది కాకుండా ప్రభువు రాబోతున్నాడు, నేను దానికి సిద్ధపడాలి అనేటువంటి దాని కొరకైనటువంటి నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని ఉండటం. ఇప్పుడు ఏదైనా మనకు ఒక సమస్య లేక ఒక ఇబ్బంది కలిగినప్పుడు దానికి పరిష్కారం చూపించమని ప్రభు దగ్గర కనిపెట్టుకుని ఉండుట అనేటువంటిది మనం అలవాటుగా చేస్తున్నటువంటిది. అది సబబే కావచ్చు, కానీ దానికంటే భిన్నమైనటువంటి మన ప్రవృత్తిలోనికి మనందరం కూడా రావాలి. ఎలా అంటే ఇవన్నిటినీ కాకుండా అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందగలిగి నేను ఇక్కడ దీనత్వంలో భక్తితోటి భయంతో ప్రభు కొరకు జీవించగలిగిన జీవితాన్ని అలవరుచుకోవటానికి ఇప్పుడు నాకు కలుగజేయబడిన పరిస్థితులన్నిటిలో కూడా ఆ మహిమా నిరీక్షణలో నేను పాలు పంపులు పొందుతాను అనేటువంటిది ఆశ కలిగి ఎటువంటి విధంగా నా జీవితాన్ని సరిదిద్దుకుంటూ జీవించాలో దాని కొరకై కనిపెట్టుకుని ఉండుట. అప్పుడు మనము భూమిని స్వతంత్రించుకోగలిగేటట్లుగా, అంటే పరలోకములో ఉన్నటువంటి పరలోకపు దానిని, అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని, మరి ఆయన ప్రతినిధిగా మనము భూలోకములో ఏలగలగటానికి అవసరమైనటువంటి విధంగా మనను ఇక్కడ దానిని ఈ రెండింటి కొరకై ప్రభు సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లెదరు. తర్వాత 47 నుంచి, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలినది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు ఉరుకుటియు ఉండరు. ఇక్కడ మనం చెప్పబడినటువంటి నీతిమంతులు దుష్టులు ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో లేక 37వ అధ్యాయంలో చెప్పబడినటువంటి భక్తిహీనులు నీతిమంతులు, ఆ రెండు ఇప్పుడు సమాంతరంగా ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. మరి అతి కొద్ది మంది దేవుడిని ఎరిగినటువంటి బిడ్డలు దేవుడు కోరిన విధంగా జీవించడానికి అనుదినము ఆయన వైపు చూస్తూ ఆయన ద్వారా నడిపించబడాలని ఆశ కలిగి జీవిస్తున్నటువంటి బిడ్డలు, లేక దేవుడిని లేకుండా దుష్టత్వంతో చెడుతనం నింపుకొని ఈ లోకమైన శాశ్వతమైనదని ఎంచుకొని దీని కొరకు జీవిస్తున్నటువంటి బిడ్డల మధ్యలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. కానీ మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండటం చేత రాబోయే దినాలలో దేవుడు ఎవరిని ఏ విధంగా ఎటువంటి గంపలో చేర్చాలో చేర్చి వారందరూ కూడా ఆయన చేత ఆశీర్వాదాన్ని పొందిన వారుగా ఆయన యొక్క ప్రపంచ పునఃస్థితి స్థాపన మందు మనందరినీ, అంటే ఎవరైతే ఆయన కొరకు యథార్థంగా జీవిస్తారో వారందరినీ కూడా చక్కగా ఆశీర్వదించి పరలోక రాజ్యాన్ని భూలోక రాజ్యాన్ని రెండింటినీ స్వతంత్రించుకునేటువంటి గుంపులోనికి
చేర్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి మనం ఆయన కొరకు కనిపెట్టుకుని అది నిజమైన ఆశీర్వాదంగా గుర్తెరిగి మనం దానిని పొందుతామనేటువంటి నిరీక్షణ కలిగి మన జీవితాన్ని చక్కగా ప్రతిరోజు ఆయనకిష్టకరంగా జీవించటానికి మనం పురికొల్పుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. మా ప్రేమ కలిగిన తండ్రి, మరి దావీదు ఆదినాలలో కూడా ఎంతో చక్కటి వివరణతో మేము ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది భక్తిహీనులు, చెడుతనం చేయవారు, దుష్టులు, వారందరిని గురించి కూడా ప్రత్యేకపరచబడి మీరు కోరిన విధంగా జీవించగలగటానికి మా జీవితాలలో ఎంతో పురికొల్పుతో రాయబడిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. చాలాసార్లు మేము ఎంతో హ్రస్వ దృష్టి కలిగిన వారమై మరి ఇక్కడున్నటువంటి విషయాల నిమిత్తమై ఆశ కలిగి మేము ప్రార్థించినప్పటికీ చాలాసార్లు ఇక్కడున్న విషయాలను మేము కోరుతూ ప్రార్థించుతూ గడిపిన జీవితం ఎంతో ఉన్నది. కనుక మేము మీ కొరకు కనిపెట్టుకుని ఉండి రాబోతున్న మహిమలో మీరు తీసుకొచ్చేటువంటి నిరీక్షణ యొక్క ఆశను కలిగి జీవించుటకు మరి మీరు మా హృదయాలలో మీతో కూడా కలిసి ఆ భూలోకాన్ని స్వతంత్రించుకునటానికి అవసరమైన ఆ పరిశుద్ధతలోను ఆ నైతికతలోను మీ నీతి ద్వారా నీతి కార్యములను జరిగించేటువంటి ప్రక్రియలోను మేము ముందుకు కొనసాగుటకు మా జీవితాలలో ఒక గొప్ప కార్యమును జరిగించండి. ఆ విధంగా మీ చేత నిజంగా ఆశీర్వదించబడి మనుషుని సృష్టించుటలో కలిగినటువంటి మీ యొక్క ఉద్దేశం, మీ ప్రతినిధిగా భూలోకములో ఏలుట అనేటువంటి దానిని మా యొక్క అనుభవంలోనికి మార్చబడగలుగుటకు అవసరమైన అంతరంగ కార్యమును మీరు సంపూర్ణం చేయమని వేడుకుంటున్నాం. మరోసారి ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.